హాయ్ అండి. తమన్నా మెయిన్ లీడ్ రోల్‌లో పోషిస్తూ 'వదిల 2' అయితే ట్రైలర్ అయితే బయటకొచ్చింది. 'వదిల 1' ఉందా మరి నాకు తెలీదు నాకు. నేనైతే చూడలేదు అదైతే. మరి ఈ ట్రైలర్ అయితే నాకు ఇంప్రెస్‌గా అనిపించింది. సంపత్ నంది పర్యవేక్షణలో ఉంది. వేరే అతనైతే డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమానైతే. కానీ మొత్తం ఆయన అన్ని దగ్గర ఆయనే చూసుకుంటాడు మ్యాక్సిమం. అన్ని కథ, మాటలు అన్నీ ఆయనే చూసుకున్నాడు. సరే ప్రస్తుతానికైతే ట్రైలర్ ఎలా ఉందంటే నాకు తెలిసి ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నాకు తెలిసి చాలా బాగా నచ్చింది. కొన్ని కొన్ని డైలాగులు కూడా మంచిగా రాశారు. మంచిగా అనిపించినియి. తర్వాత మీరు చూసుకుంటే తమన్నా అపియరెన్స్ పర్లేదనిపించింది. ఎందుకంటే ఆమె చూడటానికి ఇప్పుడు నాగ సాధువులు అంటే రస్టిక్‌గా ఉంటారు. ఆమెను చూస్తే మిల్కీ బూటీ కాబట్టి చూడటానికి కొంచెం కామెడీగా అనిపిస్తున్నట్టుంది. నాకు కొంచెం అనిపించింది. నాకు ఆమె అంత ఎక్స్‌ప్రెషన్ పలగలేదు. వేరే ఎవరైనా చేసుంటే బాగుండనిపించింది. ఇంకా అన్‌నోన్ పర్సన్ చేస్తే ఈ క్యారెక్టర్ ఇంకా వెయిట్ ఉండేది. కానీ అన్‌నోన్ పర్సన్ చేస్తే మళ్ళీ సినిమా చూడని థాట్‌తోటి తమన్నా వైపు వెళ్ళారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే తమన్నా రీసెంట్‌గా ఐటెమ్ సాంగ్స్‌లో ఎక్కువ చూస్తున్నాం కాబట్టి గ్లామర్ రోల్‌లో సడన్‌గా ఈ నాగసాధు క్యారెక్టర్‌కి అయితే అంత ఇమిడిపోయినట్టు నాకైతే కనిపించలేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే డబ్బింగ్ ఎవరో చెప్పినట్టున్నారు. డైలాగులు బాగానే ఉన్నాయి. ఆహ్, చూడాలి మరి ప్రస్తుతానికైతే ట్రయల్ అయితే నాకైతే ఇంప్రెసివ్‌గా అనిపించింది. మరి మీరు ట్రయల్ చూసుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ట్రయల్ ఎలా ఉందో బాగుందో బాలేదైతే. నాకైతే ట్రయల్ ప్రతి షాట్ కూడా బాగా అనిపించింది. అంటే ఏదైతే దుష్టశిక్షలు ప్రభావం ఉంటుందో అప్పుడు నాగసాధువులు వచ్చి ఎలా కాపాడారు, వాటి నుంచి కాపాడి ఎలా ప్రజల్ని కాపాడారనేది థాట్ తోటి అయితే సినిమా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి చూడాలి చాలా రోజుల తర్వాత అయితే ఈ భూత ప్రేతాత్మల గురించి అయితే సినిమా వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చినాయి మనకి 'అమ్మోరు' కావచ్చు, లేకుంటే రకరకాల 'దేవి' అనే సినిమా కావచ్చు, ఇలాంటి సినిమాలు అప్పుడెప్పుడో వచ్చినాయి. ఆ తర్వాత తెలుగులో పెద్దగా రాలేదు. 'మంత్ర' అని అప్పుడు మన 'చార్మి' తీసిందనుకుంటాను. అలాంటివి కొన్ని అలాంటివి తప్ప తర్వాత ఇంకేం రాలేదు. 'పులిహోర' అది 'పొలిమేర 2' కూడా వచ్చు, 1 కావచ్చు. కొన్ని వచ్చాయి కానీ అవి బాగా ఇంప్రెస్ చేసాయి. ఆ తర్వాత పెద్దగా రాలేదు మనకి. తక్కువే వచ్చింది. మరి రీసెంట్ ఇది వచ్చింది కదా 'విరూపాక్ష' కూడా వచ్చింది. ఆ 'విరూపాక్ష' కూడా ఆ కోవకే చెందింది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మరి ఈ సినిమా ఇంప్రెస్ చేస్తుందో లేదో చూడాలి. నాకైతే తమన్నా మరి సినిమాలో పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమైంది. ట్రైలర్ వరకైతే నాకైతే అంత అనిపించలేదు. ఏదో డాలీలాగా కనిపిస్తుంది కానీ నాగ చదువులాగా అయితే అంతగా అనిపించట్లేదు నాకు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ట్రయల్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మిగతా సినిమా పరంగా నుంచి టేకింగ్ పరంగా కావచ్చు, విజువల్ పరంగా కావచ్చు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. సినిమా చూడడానికి ట్రైలర్ అయితే ఇంపాక్ట్ కలిగిస్తుంది కాబట్టి నాకైతే సినిమా చూడాలనిపిస్తుంది. మరి సినిమా అయితే ఏప్రిల్ 17 తారీఖు అనుకుంటా. ఏప్రిల్ 10న చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. చాలా ఈ ఏప్రిల్ 10న మరి ఏందో ఒకేసారి ఇన్ని సినిమాలు అయితే వస్తున్నాయి. చూద్దాం ప్రస్తుతానికైతే ఏప్రిల్ 17కి అయితే ఆ సినిమా వెళ్తుంది. మరి ఆ రోజున సినిమా చూసి మనం మాట్లాడుకుందాం.